నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తే పద్మిని. ఎస్, ఏంజల్ ఇస్ బ్యాక్. డేవిల్ అని అనుకోము. స్టార్ట్ అవుతుంది మళ్ళీ యథావిధిగా. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీకు సమయం ఇస్తున్నందుకు. సమయం ఉన్నదే దీనికోసం, పని చేయడానికి, అంతే కదా. సో ఇకపై రెగ్యులర్ గా ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే అడుగుతూ ఉన్నారు ఏ శ్రవంతి గారు అని చెప్పి, వీడియోస్ ఏవి అని చెప్పి. ఇకపై రెగ్యులర్ గా యాజ్ యూజువల్ గా మన భక్తిలో మన వీడియోస్ అనేవి ఉంటాయి. ఖచ్చితంగా ఫాలో అవ్వండి సబ్స్క్రైబర్స్ అందరూ కూడా. రైట్ అక్క. సో వారాహి నవరాత్రుల్లోనే ఉన్నాం. ఆషాఢ శుక్లపక్షంలో ఉన్నాం కాబట్టి వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి. వారాహి నవరాత్రులు అనగానే చెయ్యొచ్చు, చేయకూడదు, ఈ కాంట్రడిక్షన్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఆరాధించుకునే వాళ్ళు చక్కగా చేసుకుంటున్నారు. అయితే లలితా సహస్రనామంలో ఉండేటటువంటి నామం అష్టమి చంద్ర విభ్రాజ అని వస్తూ ఉంటుంది. అష్టమికి ఉన్నటువంటి ప్రాధాన్యత అధికమని అనేక మార్లు మీరు కూడా చెప్పారు మన వీడియోస్ లో. అష్టమి అంటే అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్పి. మరి ఈ ఆషాఢ శుక్లపక్ష అష్టమి ఎల్లుండి రాబోతోంది కాబట్టి, మరి ఈ అష్టమి రోజు వారాహిదేవిని ఎలా కొలుచుకోవచ్చు? అంటే 9 days చేయలేదండి, ఒక్కరోజు చేయొచ్చా అనే వాళ్ళకు కూడా ఎలా చేసుకోవచ్చు? ఈ విషయాలన్నీ ఒక్కసారి మీ ద్వారా అక్క. వారాహి అమ్మవారు తలుచుకుంటే అమ్మకి ఎంత కృపా కటాక్షాలు ఉంటాయి అని చెప్పేది అర్థమవుతుంది అనమాట. అంటే అడగగానే అలా ఇచ్చేస్తుంది అమ్మవారు అని అంటే ఒక్కొక్కసారి నమ్మలేం, ఇంత తొందరగా మనకి పని అయిందా అని చెప్పి. ఈసారి చాలా మంది అడిగారు మీరు చేయట్లేదా వారాహి నవరాత్రులు అని చెప్పి. అయితే ఈసారి తప్పకుండా అమ్మవారికి చేసుకుందాము అని చెప్పి ఎప్పటికంటే కూడా చాలా గ్రాండ్గా అనమాట. అంటే మార్నింగ్ గ్రాండ్ అని అంటే ఇక్కడ మీరు ఏదో చాలా అలంకరణ చేసేసారా అమ్మవారికి, ఎట్లా అంటే అమ్మవారికి చక్కగా ప్రతిరోజు చీరతో అలంకరణ చేయడం జరుగుతుంది. ఈసారి ఎప్పుడైనా అమ్మవారి గురించి చెప్పినప్పుడు ఆ ఫొటోస్ అన్ని కూడా కంపల్సరీ వేస్తాను. ఎందుకు ఇప్పుడే ఇవ్వండి, 2-3 ఫోటోలు ఇస్తాను. ఈ 4-5 రోజులు తప్పకుండా ఇస్తాను. అయితే ఇంకోటి ఏంటి అని అంటే గ్రాండ్ అనేది ఎక్కడ వచ్చింది అని అంటే ఈసారి మార్నింగ్ నుంచి ఎక్కడ కూడా మార్నింగ్ 8 నుంచి స్టార్ట్ చేసామన్నమాట హోమాలు ప్రతిరోజు. ఇప్పుడు ఇవాళే నేను బ్రేక్ తీసుకొని వచ్చాను. మార్నింగ్ నుంచి నైట్ 8:30 వరకు జరుగుతాయి. శాస్త్రోక్తంగా చేయటమే గ్రాండ్ గా చేయడం. అవును కదా. రోజు గణపతికి హోమం దగ్గర నుంచి అటు రాజశ్యామల అమ్మవారికి, అలాగే మహాయాగ క్రమారాధ్య అని చెప్పి మనకి లలితా సహస్రనామాల్లో వస్తుంది. అంటే ఆ మహాయాగం క్రమం ఏంటనేది కూడా తెలుసుకొని ఆ పరంగా కూడా హోమం చేయడం జరుగుతుంది అనమాట. అయితే అలా అమ్మవారికి చేసుకుంటూ వెళ్ళడము, రాజశ్యామల అమ్మవారికి, వారాహి అమ్మవారి కలిపి చేస్తున్నారా? అందరివి గణపతి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మహాయాగం చేసుకొని చండీ హోమం చేసుకొని రాజశ్యామల అమ్మవారికి చేసి తర్వాత వారాహి అమ్మవారికి, ఇవన్నీ ప్రతిరోజు జరుగుతున్నాయి అనమాట. అందుకనే అంత గ్రాండ్ గా జరుగుతుంది. అయితే ఈసారి మనమే చేసుకుందాము, ఎందుకు అమ్మవారిని ఊరికే 4 నోళ్లలో నానబెట్టడం నాకు అనిపించింది. సర్లే మనం చేసుకునేదో మనం చేసుకుంటున్నాం కదా అని. కాకపోతే ఇందులో చాలా ఆనందకరమైన విషయం ఏంటి అని అంటే మన వాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో, ఎప్పుడు మనకి కట్టేవాళ్ళు ఉన్నారో చాలా మంది కాల్ చేసి వాళ్ళంతటి వాళ్ళు పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది అనమాట. ఇట్లా కొంతమంది నాకు చాలా ఆనందం అనిపించింది. అప్పుడు అనిపించింది అయ్యో చెప్పుంటే బాగుండేది కదా అని అనిపించింది. దానికోసమని నేను పర్ఫెక్ట్ గా ఇంకో ప్లాన్ చెప్తాను మీకు, శ్రావణ మాసంలో చేసుకునేది. అయితే ఇప్పుడు ఎవరైనా సరే వారాహి అమ్మని లాస్ట్ టైం వరకు కూడా కొల్చాము, తర్వాత పూజించద్దన్నారు కదా అని చెప్పి ఆపేసాము అని చెప్పడము, లేదు అంటే గనక ఈ సంవత్సరం మౌఢ్యం ఒకటి వచ్చింది. అంటే స్టార్టింగ్ ఎవరైతే వారాహి అమ్మవారిని పూజించాలనుకుంటున్నారో వాళ్ళు మూఢమి అప్పుడు స్టార్ట్ చేయకండి అని చెప్పి అన్నారని చెప్పి కొంతమంది ఆగిపోవడం అలా జరిగింది అనమాట. అట్లా కొన్ని కాల్స్ వచ్చాయి నాకు. ఆరాధనకి మౌఢ్యంతో సంబంధం ఉండదు. ఇంకా కాకపోతే మొదలు పెట్టేటప్పుడు కూడా శంక ఉండకూడదు. నేను చెప్పాను, నన్ను అడిగిన వాళ్ళకి చెప్పాను పర్వాలేదు చేసుకోండి అని. కొంతమందికి శంక ఉండి ఆపేశారనుకో మనసు ఇదిగా ఉంటుంది కదా. సో అలా ఎవరికన్నా అనిపిస్తే గనక అష్టమి నాడు వారాహి అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను మొన్ననే చెన్నై వెళ్ళి రావడం జరిగింది. అక్కడ వారాహి అమ్మవారి పీఠంకి వెళ్ళడం జరిగింది.
వాళ్ళు చెప్పారు, అమ్మా అమావాస్య నాడు పూజించడం చాలా మంచిది అమ్మవారిని. అష్టమి నాడు పూజిస్తే ఇంకా చాలా మంచిది. మనకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్పడము. అమ్మవారికి పసుపుని సమర్పించడం అంటే చాలా ఇష్టం అని చెప్పి చెప్పడం. ఎంత అంటే అక్కడ నేను గుడి దగ్గర నుంచున్నప్పుడు ఫస్ట్ ఒక పసుపు ప్యాకెట్ అమ్మవారికి చేతికి తగిలిచ్చి హుండీలో వేయాలన్నమాట. పసుపుది హుండీ ఉంటుంది, వేయాలి. వేసిన తర్వాత మనకు దండం పెట్టుకోవాలి, మాకు ఈ పని అయిపోవాలి అని చెప్పి. ఆ పని అయిన తర్వాత 5 పసుపు ప్యాకెట్లు సమర్పించాలన్నమాట. పని అయిన తర్వాత పద్మిని నేను ఒక్కదాన్నే ఒకటి సమర్పించిన దాన్ని. లైన్ లో అందరూ 5 సమర్పించిన వాళ్ళే. ఎంతమంది ఉండొచ్చు లైన్ లో ఆల్మోస్ట్ ఒక 12 మంది వరకు ఉన్నారు నా తర్వాత. అందరినీ చూసాను నేను సమర్పించిన తర్వాత పక్కకు నుంచి తర్వాత వీళ్ళందరూ వచ్చారు. ఒక 12 మంది కనీసం 5 ప్యాకెట్లు అమ్మ దండం పెట్టాము, 5 ప్యాకెట్లు చూపించడం, వేయడం అన్నమాట. నాకు అనిపించింది అబ్బా అమ్మవారి కోరిక తీర్చారు అని చెప్పి చాలా సంతోషం అనిపించింది. ఎక్కడ ఇది గుడి అనే తర్వాత చెప్తాను నేను, ఈసారి తప్పకుండా చెప్తాను. అయితే అక్కడ మా పక్కకి నుంచిన తర్వాత తమిళ్ కదా, మనకి తెలుగు కానీ తమిళ్ అర్థమవుతుంది కొంచెం కొంచెం, కానీ భావం అర్థం అవ్వడం వల్ల అర్థమవుతుంది అనుకోవడమే నిజంగా చెప్పాలంటే. అతను మళ్ళీ పిలిచి అతను చెప్పాడనమాట, మీరు అమావాస్య నాడు పూజ చేస్తారు కదా ఎప్పుడైనా కానీ అంటే, అవును అమావాస్య తప్పకుండా చేస్తారు, అష్టమి నాడు కూడా చేయండి అమ్మవారికి అని చెప్పి చెప్పడము, స్పెసిఫిక్ గా చెప్పడం. అది అమ్మవారే చెప్పించింది అని నాకు అనిపించింది. కాబట్టి మీలో ఎవరైనా సరే మనం చేసుకోలేదు అని అనుకుంటే గనక అష్టమి నాడు తప్పకుండా పసుపు కొమ్ముల మాలని సమర్పించండి అమ్మవారికి. గురువారంతో కూడా వస్తుంది ఈ అష్టమి పసుపు కొమ్ములు. అద్భుతం అక్క. నేను ఇంకొకటి అక్కడ గుళ్ళో గమనించింది ఏమిటి అని అంటే గనక, మనకి ఏదన్నా పని అవ్వాలి అని అంటే పసుపుని ఇవ్వాలి అమ్మవారికి అనేది నాకు బాగా అర్థమైన విషయం అన్నమాట. మరి అప్పుడు ఏ అమ్మవారికైనా ఇవ్వచ్చుగా? ఏ అమ్మవారికైనా మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు పసుపు కుంకుమ 2 కూడా తీసుకోవడము, పసుపుని ఇంకొంచెం ఎక్కువగా కూడా మోతాదులో కూడా తీసుకోవచ్చు అనమాట. మనకి కోరికలు ఏమైనా ఉంటే గనక పసుపుని సమర్పిస్తే చాలా మంచిది అని చెప్పి నాకు అనిపించింది. అంటే అమ్మవారికి ఇచ్చేడు అది ఏదో క్రతువుకి వాళ్ళు ఉపయోగిస్తారు అమ్మవారు అలా. ముందు అసలు మీరు అమ్మవారికి అక్కడ ఇట్లా అభిషేకం చేసేటప్పుడు కూడా పసుపు ముద్దలు పెడతారు. అభిషేకం పసుపు నీళ్లతో చేసిన తర్వాత ఆ ముద్దలన్నీ తీస్తారు మళ్ళీ. అట్లా ప్రతిదానికి యూజ్ అవుతుంది. మనం ఇచ్చే పసుపు ఏదో అలా ఉండిపోతుందని మనం అనుకోకూడదు. పసుపు కొమ్ములు తప్పకుండా అమ్మవారికి సమర్పించండి. ఒకవేళ మీరు వారాహి గుడికి వెళ్ళి సమర్పిస్తే గనక పసుపు కొమ్ములు మీకు ఇస్తే మళ్ళీ మీకు పసుపు కొమ్ముల మాల ఒకళ్ళు అమ్మవారికి సమర్పించింది మీకు ఇస్తారు. అది తీసుకొచ్చి ఇంటి గుమ్మానికి గనక లోపల వైపు వేసుకుంటే ఎలాంటి నెగటివ్ ఎనర్జీస్ కూడా రావు. తప్పకుండా అమ్మవారి అండ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. సింహద్వారం పైన లోపల, బయట కాదు లోపల. అద్భుతం అక్క. లాస్ట్ టైం నేను ఇదే అమ్మవారికి త్రిపురాంతకం వెళ్ళేటప్పుడు అక్కడ గుడికి వెళ్ళి అమ్మవారికి ఇచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ పసుపు కొమ్ముల మాల ఇవ్వడము. అమ్మాయి ఇల్లు కంప్లీట్ తొందరగా అయిపోయి మేము వెళ్ళాలి అని అనుకుంటే 10-15 రోజుల్లోనే మాకు ఐడియా వచ్చి, సరే ముందు వెళ్ళిపోయిన తర్వాత మిగతా వర్క్ చేసుకున్నానులే అని చెప్పి వచ్చేసాం అనమాట. నిజంగానే అలాగే గృహప్రవేశం అయిపోయింది కదా. కాబట్టి అమ్మవారికి అట్లా మనం పసుపు కొమ్ముల మాల సమర్పించాలి. లేదండి మేము 108 పసుపు కొమ్ముల మాల మేము సమర్పించలేము ఇప్పుడు అని గనక, అలాంటి పరిస్థితులు ఏమన్నా ఉంటే గనక కనీసం 11 పసుపు కొమ్ములతో చిన్న మాల వేసి అమ్మవారికి ఇంట్లో ఉన్న ఫోటోకి తప్పకుండా వేయండి. ఇప్పుడు ఫోటో లేదు అనుకుంటే లలిత అమ్మవారికి కూడా వేయచ్చు, తప్పేం లేదు. చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఏవైనా సరే అమ్మవారికి నైవేద్యం పెట్టాలి అంటే దుంపలు ఏవైనా సరే, చిలకడ దుంపలు కానీ అలా దుంపలతో చేసింది ఏదైనా పదార్థం ఉడికించి పెట్టడం అనేది చాలా ఇష్టం అమ్మవారికి అని చెప్పుకోవచ్చు. అయితే కందదీపం పెట్టేటప్పుడు మీరు ఒకళ్ళైతే నాకు పంపించారు, వాళ్ళ ఇంట్లో అయితే కందలు తెచ్చుకుంది అమ్మాయి దీపం పెట్టడానికి. ఒక కందకి మొత్తం అమ్మవారి రూపమే వచ్చేసింది, కళ్ళు ముక్కు అంతా వచ్చింది. ఇలా వచ్చిందండి కందకి అని ఫోటో పెడితేనే అన్న, అమ్మ దాన్ని కొయ్యకు, అమ్మవారి రూపం వచ్చింది కదా అలానే పక్కకు పెట్టేసాయి, పూజ అంతా అయిన తర్వాత నీటిలో కలిపెద్దు కానివి, కొంచెం కుంకుమ దగ్గర ఇట్లా మూతి దగ్గర కుంకుమ అది పెట్టు, నీకు అమ్మవారు వచ్చింది ప్రస్ఫుటంగా అనేది
అసలు కళ్ళు బొట్టుతో సహా వచ్చింది కాబట్టి ఉమ్. ప్రస్ఫుటంగా ఉంటుంది అని చెప్పాను. ఇదంతా ఏంటంటే ప్రకృతే అమ్మవారు అని అనుకున్నప్పుడు అంతే. మనకి అమ్మవారి ప్రకృతిలో కూడా అమ్మవారు తప్పకుండా కనపడుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కంద దీపం ఎలా పెట్టాలక్క? కంద దీపము మీరు ఏం చేస్తారంటే కందం తీసుకొచ్చి కొంచెం వాటర్లో నెమ్మది కడిగేసేసి పైన కొంచెం ఇట్లా చెక్కులాగా తీయాలి దీపం నూనె పట్టే విధంగా. కొంచెం ఇట్లా రౌండ్ గా ఇట్లా తీసి లోపలికంటే ఆ పైపెచ్చి ఇట్లా వచ్చేస్తుంది. మీరు వాటర్ మెలన్ కి ఇట్లా ట్రయాంగిల్ పెట్టి ఇలా గుచ్చి తీస్తాడు చూసావా, అలాగే తీసేసుకోండి. తీసుకొని మళ్ళీ లోపల కొంచెం పసుపు రాసి నూనె పోయాలి. దాంట్లో నూనె పోసేసి 5 దీపాలు పెట్టాలన్నమాట. అంటే 5 ఒత్తులు అంటే ఒక్కొక్క ఒత్తి 2 ఒత్తులు ఒక్కొక్క ఒత్తిలా చేసుకొని 5 పెట్టాలి కంపల్సరీ. మనం ఎట్లాగో కుంకుమ పెడతాంగా దీపం పెట్టుకున్నప్పుడు. అయితే కింద నవధాన్యాలు వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడు గది దగ్గర పెట్టుకోవచ్చా? చిన్న ప్లేట్ లో నవధాన్యాలు వేసి కంద పెట్టుకోవచ్చు. రేపు ఈ అష్టమి రోజు సాయంత్రం పెట్టమంటారు? పెట్టుకోవచ్చు, తప్పకుండా పెట్టుకోవచ్చు. తర్వాత ఆ కందను ఏం చేయమంటారు? ఎక్కడైనా తొక్కని జాగాలో వేయడము, నీళ్ళల్లో వేయడము మనం తినకూడదు, మంచిది. మామూలు కంద బచ్చల్లా లేదు, కొంతమంది తింటున్నారు. అయితే అది అమ్మవారికి సమర్పించిన తర్వాత మళ్ళీ ప్రకృతికే సమర్పించాలనే నా భావన. మనం ప్రసాదం ఎలాగో చేసుకుంటాం కదా పద్మిని. అయితే మీకు చాలా కొత్త ప్రసాదం చెప్తాను. గారెలు వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు గారెలు వేయలేని పరిస్థితిలో ఉన్నారనుకుందాం ఫర్ సపోజ్, ఇక్కడ ఆ రోజు శుక్రవారం పాపం, ఒకవేళ లేకపోతే కనుక గురువారం సారీ ఆ రోజు గురువారం అంటే ఇంకా బిజీగా నెక్స్ట్ డే ఆఫీస్ ఉంటుంది. అలాంటప్పుడు మినప్పప్పులో కొంచెం పెరుగు వేసి నానబెట్టేసి అది నైవేద్యం పెట్టండి. అలా పెట్టచ్చా? ఎంతసేపు మినప్పప్పు నానాలి? ఒక గంట నాన్న చాలు, మెత్తబడితే చాలు. అది కూడా ప్రసాదం పెట్టచ్చు అనమాట. అమ్మవారికి బాగా కలిసి వస్తుంది. అది మళ్ళీ మనం స్వీకరించవచ్చు. ఇలా కూడా చేయొచ్చు. అవును, సూక్ష్మంలో మోక్షం. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నామం ఏం చదువుకోవచ్చు అక్క ఆ రోజున ప్రత్యేకించి? అసలు అమ్మవారివి 12 నామాలు చాలా పవర్ఫుల్. మీరు చదువుతూ ఉంటేనే మీకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. అమ్మ ఎంత మనకి హెల్ప్ చేస్తారు అనేది మీకు తెలిసిపోతూ ఉంటుంది ఆ 12 నామాలు చదువుతుంటే. నాకు అసలు సహస్రనామం కంటే కూడా 12 నామాల మీద చాలా ఇష్టం. అసలు ముందు ఎవరైనా ముందు 12 నామాలు చదివి సహస్రం చదువుతారు కదా, కానీ నేను హోమంలో కూర్చున్నప్పుడు ఫస్ట్ సహస్రం చదివిన తర్వాత ఇంకా 12 నామాలు చదువుతూనే ఉంటాను. నాకు ఎంత వరకు అవుతే అంతవరకు చదువుతూ ఉంటాను. ఆ 12 నామాల్లో ఉన్నంత మహిమ అమ్మవారు కలలో కూడా కనపడేంత మహిమ 12 నామాల్లో ఉంది. 12 నామాల్లో ఇంత 12 నామాల్లో అంత. మరి మాకు ఒక్కసారి వినిపించరు? తప్పకుండా. ఎందుకంటే మళ్ళీ వెతుక్కోవడం ఇవేనా కాదా ఈ కన్ఫ్యూజన్ అంతా ఉంటుంది. ఒకసారి చెప్పండి. ఆ 12 నామాలు చదువుకుంటారు అలాగే మన వాళ్ళు. అద్భుతం. ఆ విఘ్నేశ్వరుని పాదపద్మములకు నమస్కరిస్తూ వారాహి అమ్మవారివి 12 నామాలు చదువుకుందాం. ఓం పంచమ్యై నమః, ఓం దండనాథాయై నమః, ఓం సంకేతాయై నమః, ఓం సమయేశ్వర్యై నమః, ఓం సమయ సంకేతాయై నమః, ఓం వారాహ్యై నమః, ఓం పౌత్రిణ్యై నమః, ఓం శివాయై నమః, ఓం వార్తాళ్యై నమః, ఓం మహాసేనాయై నమః, ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః, ఓం అరిగ్నై నమః. ఈ 12 నామాలు మనకి ఎంత వీలైతే, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకోవచ్చు. అయితే ఏదైనా పసుపు కుంకుమ సమర్పిస్తూ చదవచ్చా? అలా చదువుకో కుంకుమార్చన చేసుకుంటూ చదవచ్చు. పువ్వులు ఏమన్నా ఒక 12 రకాల పూలు, 5 రకాల పూలు 12 తీసుకున్నాం, మీకు 5 సార్లు చదవాలనిపించింది, ఒక్కొక్క పువ్వు పెడుతూ నామం చదువుకోవచ్చు. ఇట్లా మన ఇష్టం, మన భావన. ఇంకా మనం ఎలా చేసుకుంటే మనకి ప్రశాంతంగా అనిపిస్తుందో, అమ్మవారికి చాలా బాగా చేసుకున్నాం అనిపిస్తుందో. అలాగే మీరు షోడశోపచార పూజ కూడా మీకు ఆన్లైన్ గూగుల్లో దొరికిపోతుంది. దాంట్లో ఏంటి అంటే అమ్మవారికి కజ్జలము అంటే కాటిక, ఒక కొత్త కాటిక భరణ తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించండి. చాలా ఇష్టం. మీరు అమ్మవారి నామాల్లో చూస్తే గనక, వారాహి అమ్మవారి మూల మంత్రంలో చూస్తే గనక అందే అందిని నమః అంటే ఏంటంటే చీకటిని చీకటిలో కలిపేస్తుంటాం. మరి కాటికని సమర్పించడం చాలా మంచిది, అవునా కదా? అలాగే మీరు చూస్తే గనక మోహం ఏమన్నా ఉంటే మోహాన్ని
కలిపేస్తుంటాం, మోహాన్ని మోహంలో కలిపేస్తుంటాం. అలాగే ఏదైనా పనులు ఆటంకాలు ఉన్నాయి మనకి, ఆటంకాలకే ఆటంకం కలిగిస్తుంటాం అమ్మవారు. అట్లా మూలమంత్రంలో మనకి అమ్మవారి ఇది ఎంత శక్తి ఉంది అనేది మూలమంత్రంలో అర్థమవుతుంది అనమాట. కాబట్టి కాటికని తప్పకుండా సమర్పించండి అమ్మవారికి, చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే మళ్ళీ ఆ కాటికని ఏం చేయాలి, మనం వాడుకోవచ్చా, ఇలాంటివన్నీ ఉంటాయి, తప్పకుండా వాడుకోవచ్చు. అలాగే మీరేమన్నా ఇంకా చిన్నగా విగ్రహం ఏమన్నా ఉంది మీకు కొనుక్కున్నారు అంటే తప్పకుండా ఆ విగ్రహానికి కాస్త కాటిక సమర్పించుకోవచ్చు. ప్రతి శుక్రవారము ఒకళ్ళు వచ్చారు నా దగ్గరికి, ఇందాక నువ్వు సార్తో మాట్లాడుతున్నావు కదా బ్లాక్ మ్యాజిక్ గురించి మాట్లాడుతుంటే నాకు వాళ్ళది గుర్తుకొచ్చింది సడన్ గా. ఇట్లా చాలా ఇబ్బందులు పడుతున్నామండి, ఎవరో ఏదో చేశారని మాకు చెప్పారు అని అంటే, నేను అప్పుడు వారాహి అమ్మవారివి మనం హోమం చేస్తున్నాం అమావాస్య రోజు. నేను అన్నాను ఒక 5 ఫ్రైడేస్ 55 రూపాయలు అమ్మవారి దగ్గర పెట్టండి, కాటికని సమర్పించండి అమ్మవారికి. ఏం చీకటి అయితే ఉందో అదంతా తొలగించమని చెప్పండి. ఏది ఉందనేది మీకు తెలియదు కదా, ఎవరో చెప్పారు, అది నిజమైతే గనక అది తీసేసేయి. ఇంకా ఏదన్నా మా స్ఫురణకి రాంది ఉన్నది ఉంటే గనక అది కూడా తీసేసేయమ్మా. మా జీవితాన్ని ఒక ఒడ్డున వెయ్యి, నువ్వే అంతా చూడాలి అని అనుకుంటే, తినడానికే తిండి ఇబ్బందిగా ఉంది, అసలు గడవడం ఎలా రోజు అనుకున్న వాళ్ళకి ఇవాళ వాళ్ళ ఇంట్లో అందరికి జాబ్స్ ఉన్నాయి. బాబా బాబా ఎన్నాళ్ళ క్రితం జరిగింది? జస్ట్ 1 year బిఫోర్. బాబా అమేజింగ్. ఇప్పుడు చాలా సంతోషకరంగా సంతోషంగా ఉన్నారు. 5 వారాలు చక్కగా అమ్మవారికి చేశారు. ఏదో ఒక అమ్మవారి గుళ్ళో ఇప్పుడు చూసే వాళ్ళకి కూడా అనిపిస్తే గనక చేసుకోవచ్చు. 55 రూపాయలు వెళ్ళి సమర్పించు, ఇంట్లో సమర్పించమన్నా. ఇంట్లో 55 రూపీస్ మీకు తెలుసా, ఫస్ట్ రోజు 55 రూపీస్ లేక వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగి, అంటే వాళ్ళ రిలేటివ్స్ ని ఒక 100 రూపీస్ అడిగి 55 రూపీస్ పెట్టిన సందర్భం నుంచి ఈ రోజున వాళ్ళ ఇంట్లో అందరికి జాబ్స్ ఉన్నాయి, చక్కగా హాయిగా లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. అమ్మ అనుగ్రహం చాలా. అసలు వారాయి అమ్మవారిని కాళ్ళు పట్టుకుంటే మాత్రం కష్టం తీరదు అనేది ఉండనే ఉండదు అసలు. అయితే 55 రూపీస్ ఫస్ట్ వీక్ 55, నెక్స్ట్ వీక్ 55 ఇట్లా సమర్పిస్తారు కదా, లాస్ట్ ఏం చేయమంటారు? అవన్నీ తీసుకొని గుళ్ళో వేయమని, ఏదైనా గుడి, ఏ గుడిలో అయినా అమ్మవారి గుళ్ళో వేయండి అని చెప్పాను. కాటిక డబ్బాలు, కాటిక కూడా అమ్మవారికి సమర్పించుకోవచ్చు ఎక్కడన్నా, లేదా ఎవరైనా పెళ్ళైన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు, ఏమంటే అమ్మవారికి సమర్పించింది అని చెప్పి ఇవ్వచ్చు, లేదు అలానే పెట్టుకోండి, చక్కగా ఇంట్లో అందరూ వాడుకోవచ్చు. రైట్, అద్భుతం అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అష్టమి నాడే కాదు, అమ్మవారికి సేవ చేసుకోవాలి అనుకుంటే నవమి నాడు కూడా అట్లీస్ట్ ఒక్క రోజు చేయాలి. అయ్యో అష్టమి మిస్ అయ్యాము అనుకునే వాళ్ళు నవమి నాడు కూడా చేసుకోవచ్చు. నవరాత్రిలో తప్పకుండా చేసుకోండి. అలాగే ఆ అష్టమి నాడు కంటిన్యూగా ఒక 5 అష్టములు చేసుకుంటే కనుక కష్టాలన్నీ తీరిపోతాయని కూడా గుర్తుపెట్టుకోండి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా వివరించారక్క. ఇంకా 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 మాట్లాడాలని ఉంది, సమయాభావం వల్ల ఇక్కడ దీన్ని ఆపుతూ ఇంకా బోల్డ్ అన్ని టాపిక్స్ ఉన్నాయి, వాటి గురించి నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడుకోవాలి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.